గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో మేమైతే ఫైనల్లీ గోకర్ణ రీచ్ అయిపోయాము. సో మేము 3 ఫ్యామిలీస్ అనమాట, ఫ్రెండ్స్ అందరం కలిసి ప్లాన్ చేసుకొని గోకర్ణకి వచ్చేసాము. సో ఆల్మోస్ట్ 3 months నుంచి అనుకుంటున్నాం కానీ కుదరలేదు. సో ఇంకా డేట్ వచ్చేసింది. సో మేము బెంగళూరు నుంచి మెజెస్టిక్ బస్ స్టాండ్లో నైట్ అరౌండ్ 10:30 అలా బస్ అక్కడ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఇంకా మార్నింగ్ 7 o'clockకి గోకర్ణ రీచ్ అయ్యాము. సో ఇక్కడ మేము వెయిట్ చేసే ప్లేస్ వచ్చేసి గోకర్ణ మెయిన్ బస్ స్టాప్ అంట. సో ఆల్మోస్ట్ బస్సెస్ అన్ని ఇక్కడ స్టాప్ చేస్తున్నాము. ఇక్కడ ఒక 30 minutes వెయిట్ చేస్తున్నాము. ఇంకా కోటి అన్న వాళ్ళు వెళ్ళి 3 bikes రెంట్కి తీసుకొచ్చారు, స్కూటీస్. సో ఇవి వచ్చేసి మనకి పర్ డే అరౌండ్ 400 to 500 చార్జ్ చేస్తారనమాట. సో మనకి ఒక 2 to 3 days గోకర్ణలో తిరగడానికి చాలా చాలా యూజ్ అవుతాయి అనమాట. సో మీరు కూడా గోకర్ణ వెళ్తే తప్పకుండా రెంటల్ బైక్స్ అయితే తీసుకోండి. ఇంకా మాకు లగేజెస్ ఎక్కువ ఉన్నాయి కదా, స్కూటీలో తీసుకెళ్ళడం కష్టమని ఒక ఆటో అయితే తీసుకున్నాము. నేను చామండి అండ్ దైవిక్ అయితే ఆటోలో మేము బుక్ చేసుకున్న రిసార్ట్కి అయితే మేము తీసుకుంది వచ్చేసి ఓం శాంతి ప్యారడైస్. సో అక్కడికి ఆటోలో జస్ట్ 15 minutes లో అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఒక సర్ప్రైజ్ థింగ్ వచ్చేసి బాల్కన్ బీచ్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఉందన్నమాట మా స్టేయింగ్ లొకేషన్ అంతా. సో చాలా చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది, ఎందుకంటే ఇలాగ ఎప్పుడు స్టే చేయలేదు బీచ్ కి ఇంత దగ్గరలో. సో ఇంకా ఫస్ట్ ఆటో దిగుతానే దైవిక్ నేను చాముండి అయితే వెళ్ళిపోయాము అలా చూడటానికి. అండ్ అజయ్ వాళ్ళైతే ఇంకా రాలేదు స్కూటీస్ లో. ఇంకా మా దైవిక్ గాడు వెళ్తానే మట్లో చేపెట్టి ఆడుకుంటున్నాడు అనమాట. ఇక్కడ చాముండి అయితే బీచ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంది. సో ఈ లోపల వీళ్ళు కూడా వచ్చేసారు. వెల్కమ్ వెల్కమ్ టు ద ఓం శాంతి ప్యారడైస్. చూడు ఈ బీచ్ ఎండింగ్ చూడు అక్కడ. సో ఇక అందరం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కని చెప్పి స్టార్ట్ అయ్యాము. సో బ్రేక్ఫాస్ట్ అంతా ఓం శాంతి ప్యారడైస్ లోనే తిన్నాము. బట్ మాకు అక్కడ ఫుడ్ అంతగా నచ్చలేదు. సో అందుకని లంచ్ కి బయటికి వెళ్తున్నాము. సో ఇంకా ఎలాగో స్కూటీస్ ఉన్నాయి కదా, అలా జాలీగా ఉంటుందని చెప్పి అందరం స్టార్ట్. ఇక్కడ మా ప్లాన్ వచ్చేసి 2 days గోకర్ణ అండ్ 1 day మురుడేశ్వర విజిట్ చేసుకుని అక్కడ నుంచి రిటర్న్ బెంగళూరు అని ప్లాన్ చేసుకున్నాము. అండ్ మేము స్టార్ట్ అయింది వచ్చేసి ఫ్రైడే నైట్. సో నేనైతే ఈ వ్లాగ్స్ లో ట్రావెల్ గైడెన్స్ ఏమి ఇవ్వట్లేదు, బికాస్ మేము ఎక్కువ ప్లేసెస్ అంతా విజిట్ చేయలేదు. జస్ట్ 3 days అలా సరదాగా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్ళాము. అది మేము చిన్న చిన్న పిల్లలతో వెళ్ళాము కదా, సో వాళ్ళని తీసుకొని ఎక్కువ ప్లేసెస్ తిరిగి చూడాలంటే కష్టం. సో అందుకని వీలైనన్ని ప్లేసెస్ చూస్తూ జస్ట్ రిలాక్స్ చిల్ అవుతూ ఉంటామని ఈ గోకర్ణ వెళ్ళడం జరిగిందనమాట. సో ఇంకా మేము ఓం శాంతి ప్యారడైస్ తీసుకున్నాం కదా, ఇంకా అక్కడ నుంచి గోకర్ణకు వెళ్తున్నాము. సో అక్కడ నుంచి ఒక 3 kilometers ఉంటుంది. సో అక్కడ మేము తెలుసుకుంది ఏంటంటే పాయ్ రెస్టారెంట్ అనేది బాగుంటుంది ఫుడ్ అని చెప్పి డైరెక్ట్ అక్కడికి లంచ్ కని వెళ్తున్నాము. బట్ అక్కడ రోజు క్యూ ఎక్కువ ఉండిందనమాట. సో ఆల్మోస్ట్ 1:30 అయిపోయింది. ఇంకా ఆకలేస్తుందని పిల్లలందరికీ ఇంకా అక్కడ నుంచి రిటర్న్ అయ్యి ది గోదావరి అని ఇంకో వెజ్ రెస్టారెంట్ ఉందనమాట. సో ఎలాగో ఆ రోజు సాటర్డే కదా, అందరం వెజ్. సో ఇంకా అందుకని వెజ్ ప్రిఫర్ చేసాము. బట్ ఈ ది గోదావరి రెస్టారెంట్ చాలా చాలా బాగుంది గైస్. సో మీరు కూడా గోకర్ణ వెళ్తే తప్పకుండా ఈ రెస్టారెంట్ అయితే ట్రై చేయొచ్చు, వెజిటేరియన్స్. సో ఫుడ్ కూడా కొంచెం అఫోర్డబుల్ గానే ఉంది అండ్ చాలా టేస్టీగా ఉంది.
బట్ ఒకటి వచ్చేసి పచ్చిగా ఉంది, ఒకటైతే పండైంది అనమాట. దాన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాము. సో దానికి బాటమ్ సైడ్ క్యాష్యూ ఉంటుంది అనమాట. అది కొంచెం డ్రై అయ్యాక మనం దాన్ని బ్రేక్ చేసి క్యాష్యూ తీసుకోవచ్చు. ఈ ఫ్రూట్ లో జ్యూస్ అయితే చాలా బాగుందన్నమాట. నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఈ తాగినట్టు గుర్తొచ్చింది. సో కొంచెం ఒగరుగా, పుల్లగా, తీయగా చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఇంకా అదొక్కటే కాబట్టి అందరం దాన్ని ట్రై చేస్తున్నాము. ఒగురుగా ఉంది. తాగుదే నువ్వు కూడా. అది పచ్చిది, పచ్చిది బాగుంటదబ్బా, పుల్లంగా అదే విధంగా నడితే నువ్వు తినలేవు నాన్న. అది క్యాషు క్యాషు భలే ఉంది. ఎలా ఉంది? బాగా డిఫరెంట్ టేస్ట్. లేదురా మనం చిన్నప్పుడు తిన్నామే. సో ఈవినింగ్ టైం 5:30 అవుతుందన్నమాట. మేము స్టే చేస్తున్న రిసార్ట్కి ఆపోజిట్లోనే బాల్కన్ బీచ్ ఉంది కదా. సో అందరం అక్కడికి వెళ్ళి ఒక ఫోటో షూట్ లా తీసుకుందాం, గుర్తుగా ఉంటాయని ప్లాన్ చేసుకున్నాము. సో యాక్చువల్లీ గోకర్ణ వెళ్ళక ముందే కొన్ని రీల్స్ ఎలా తీయాలి అంతా ప్లాన్ చేసుకున్నాం, కానీ ఎగ్జాక్ట్గా అలా తీస్తామో లేదో తెలీదు. సో ట్రై చేద్దామని చెప్పి ట్రైపాడ్ అన్ని తీసుకెళ్తున్నాం. సో మా ఫ్యామిలీ అండ్ అజయ్ వాళ్ళ ఫ్యామిలీ అండ్ కోట్యాన్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఫోటో షూట్ అయితే అనుకుంటున్నాం. బట్ కోట్యాన్ వాళ్ళ ఫ్యామిలీకి అయితే తెలియదు అనమాట. సో రాధిక నేనైతే ఈ ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాము. సో నేను దీనికి రిలేటెడ్ రీల్స్ అని నా ఇన్స్టాలో పోస్ట్ చేశాను. సో నేను చూడకపోతే తప్పకుండా ఫస్ట్ అయితే అజయ్ అండ్ రాధిక వాళ్ళకి వీడియో తీయడం స్టార్ట్ చేశాం. సో ఇక్కడైతే మా రీల్స్ వీడియో షూట్ అయితే కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ టైం అరౌండ్ 6:30 అవుతుంది అనమాట. చీకటి పడుతుంది. సో లైటింగ్ తగ్గిపోతుందని ఇంకా ఆపేసాము. సో ఇంకా వీడియోస్ అయితే కాసేపు తీసుకున్నాం, కానీ బాగా ఎంజాయ్ చేసాం గైస్ బాల్కన్ బీచ్ లో. ఇక్కడ వేవ్స్ ఎక్కువ ఫాస్ట్ గా రావట్లేదు, చాలా స్లోగా వస్తున్నాయి అనమాట. అండ్ వాటర్ కూడా చాలా డర్టీగా అనిపిస్తూ ఉంది. సో ఇంకా పిల్లల్ని అయితే మ్యాక్స్ కాసేపు ఆడిపించి ఇంకా తీసుకెళ్లిపోయాము. సో వీళ్ళు వాటర్ లో కన్నా అక్కడ ఎక్కువ ఇసుకలోనే బాగా ఆడుకుంటున్నారు అనమాట. ఉదయ్కి అయితే అక్కడ బీచ్ లో ఈ క్రాబ్ కనిపించింది. చూడగానే నాకు చాలా భయం వేసింది. సో మీకు దగ్గర నుంచి చూపిస్తా చూడండి అసలు ఎలా ఉందో. వామ్మో. సో ఇవైతే మాకు ఒక 2 to 3 కనిపించాయి ఇలాంటివి. అండ్ స్మాల్ సైజెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకా నైట్ అయ్యేసరికి ఎక్కువైపోతున్నాయి అనమాట బీచ్ లో. సో ఇంకా కాసేపు అయితే బాగా ఎంజాయ్ చేసి ఇంకా ఫ్రెష్ అప్ అవడానికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడైతే విహాన్ అండ్ దైవిక్ ని బీచ్ లో పట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. ఎక్కడ ఒక్క సెకండ్ మేము వాళ్ళని అబ్జర్వ్ చేయకపోతే వాటర్ లో వెళ్ళిపోతారని చెప్పి వాళ్ళని హోల్డ్ చేసుకునే ఉంటున్నాము. సో అప్పటికి ఇద్దరు 2 to 3 టైమ్స్ అయితే వాటర్ లో పడిపోయారు. సో ఇంకా వాళ్ళని ఎక్కువ రెస్ట్రిక్ట్ చేయలేము కదా. సో ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇంకా చెప్తున్నాము బీచ్ వాటర్ అంతా తాగకుండా ఉండండి అని. సో ఇంకా పిల్లలందరినీ వాళ్ళ డాడీస్కి ఇచ్చేసి ఇంకా మమ్మీస్ అందరం కలిసి ఎంజాయ్ చేద్దామని చెప్పి మేము ముగ్గురం కలిసి బీచ్లోకి వెళ్తూ ఉన్నాము. అలా కాసేపు డాన్స్ వేస్తూ పాటలు పాడుతూ మా ఫన్ టైం ఎంజాయ్ చేద్దామని చెప్పి.
సో గైస్ ఇలాంటి ప్లేసెస్కి మాత్రం మనం ఒక ఫ్యామిలీ వెళ్తే అంత ఫన్గా ఉండదన్నమాట. సో ఇలా ఫ్రెండ్స్ గ్యాంగ్తో వెళ్తేనే మంచి ఫన్ ఉంటుంది. సో ఒకరినొకరు చూసుకోవటం కానీ హెల్ప్ చేసుకోవటము పిల్లలు ఉన్నప్పుడు ఇలా ఫన్గా ఉంటుందన్నమాట. మంచి టైం పాస్ అవుతుంది, చాలా రిలాక్స్గా ఉంటుందన్నమాట. సో మీరు కూడా గోకర్ణ అలాంటి సైడ్ వెళ్ళేటప్పుడు మాత్రం మంచి గ్యాంగ్తో అయితే వెళ్ళండి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. I knew I'd find you here. You always leave when you can't feel. You tell me to leave you alone. సో ఇంక ఇక్కడ టైం అరౌండ్ 6:30 to 7 అవుతుంది. మాకు అందరికీ ఎనర్జీ కూడా డౌన్ అయిపోయింది. సో ఇంక అందరం వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలకి హాట్గా మిల్క్ తాపిచ్చి ఇంకా రెడీ చేద్దామని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. అండ్ మీకు చెప్పాను కదా మా స్టేయింగ్ ఎగ్జాక్ట్ బాల్కనీ బీచ్కి ఆపోజిట్లో ఉంటుంది ఓం శాంతి ప్యారడైస్. సో మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి కావాలంటే బుక్ చేసుకోవచ్చు. బట్ రూమ్స్ అంతా లగ్జరీగా ఉండవన్నమాట, నార్మల్ రూమ్స్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి. సో మీరు వీకెండ్స్ కాకుండా వీక్ డేలో ప్రిఫర్ చేస్తే ఇంకా చాలా చీప్గా దొరుకుతుంది అనమాట. ఇంకా అక్కడ నుంచి మాకు పక్కనే ఈ హోటల్ ఉండింది. సో ఇంకా డిన్నర్ అయితే ఈ హోటల్లో కంప్లీట్ చేసుకున్నాము. సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది గైస్. సో నేమ్ అయితే నాకు సడన్ గా గుర్తు రావట్లేదు. సో నా నెక్స్ట్ వ్లాగ్ లో ఈ హోటల్ నేమ్ మెన్షన్ చేస్తా, అదర్వైజ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు గోకర్ణ వెళ్ళినప్పుడు ఇక్కడ నాన్ వెజ్ ట్రై చేయండి, చాలా బాగుంది. సో ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూసారంటే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ గోకర్ణ Day 2 కూడా ఉందన్నమాట, అది చాలా ఫన్ గా ఉంది. సో అక్కడ ఏ ప్లేసెస్ చూసామనేది నెక్స్ట్ వ్లాగ్ లో కవర్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.